పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. పోలవరానికి శంకుస్థాపన చేసి కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చింది వైఎస్ఆర్ అని తెలిపారు. ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం చంద్రబాబు అన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అని తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు చేతుల్లోకి తీసుకొని చారిత్రాత్మక తప్పిదం చేశారని మాజీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 2019కి 72% పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ 100% చేశాం. స్పిల్వే 100% చేశాం. స్పిల్వే కాంక్రీట్ 82% చేశాం. 75% స్పిల్ ఛానల్ వర్క్స్ అయ్యాయి. 70% కాఫర్ డ్యామ్ వర్క్స్. ఆర్ఎంసీ 100% పూర్తి చేసి 82% అర్త్ వర్క్ లైనింగ్ అన్ని పూర్తి చేశాం. ఎల్ఎంసీ 91% పూర్తి చేసి అర్త్ వర్క్ 70%, లైనింగ్ 56% పూర్తి చేశాం. R&R కూడా పూర్తి చేస్తున్నాం. ఒకటండి, ఏదో మీకు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిచ్చిన సబ్జెక్ట్ అన్నా పొరపాటు ఉంది, లేదా ఎక్కడన్నా మీరు అవగాహనలన్నా పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే మీరేమంటున్నారు, ఆర్ఎంసీ 100% పూర్తి చేశాం అంటే 100% పూర్తి అయిపోయింది కదా, మళ్ళా 82% అర్త్ వర్క్ పూర్తి చేశాము. ఇంకా 100% పూర్తయినాక 82% అర్త్ వర్క్ ఏముంది? ఇంకా అర్త్ వర్క్ లేకుండానే 100% పూర్తయిందా? లైనింగు అన్నీ పూర్తి చేశాం. అర్త్ వర్క్ 82% ఉంటే లైనింగ్ ఎట్లా పూర్తి చేస్తారు? ఎల్ఎంసీ 91% పూర్తి చేసి అర్త్ వర్క్ 70% చేశాం. 91% ఏమో పూర్తి అయిపోయింది ఎల్ఎంసీ అంటే ఎడమ కెనాలు, కానీ 70% లైనింగ్ పనులు 56% పూర్తి చేశాం. అసలు ఎక్కడో సంథింగ్ రాంగ్ వస్తుందండి. నిజం చెప్పాలంటే టెక్నికల్ సైడ్ పోతే ఇప్పటికి అందరికీ అర్థమైంది. పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఇబ్బందుల్లో ఉందంటే ప్రధానమైన కారకులు మీరే అని ఒకటొకటి చెప్పుకుంటూ వస్తాయి. ఎందుకు అని శాంక్షన్ నుంచి ఆ పని ఎగ్జిక్యూషను నిర్వహణ మీరు తీసుకున్నప్పటి నుంచి ఎక్కడే కానీ మాకు తెలిసి మాకు అర్థమై మీకు అవగాహన లోపం కనపడుతుందన్నమాట.